Hello, welcome to Tech Info and Career Guidance, friends. Hello, viewers. సో ఫ్రెండ్స్, ఎవరైతే మాన్యువల్ టెస్టింగ్ ఆర్ ఆటోమేషన్ టెస్టింగ్కి రిలేటెడ్ కోర్సెస్ నేర్చుకోవాలి అండ్ టెస్టింగ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి నేను సరికొత్త ఒక వెబ్సైట్తో అయితే ముందుకు వచ్చాను. ఇప్పుడు ఈ వెబ్సైట్ అసలు ఏంటి, టెస్టింగ్ రిలేటెడ్ ఎవరైతే సీరియస్గా టెస్టింగ్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నాయి, అది ఎవరైనా సరే ఈ మినిస్ట్రీ ఆఫ్ టెస్టింగ్ అనే వెబ్సైట్ చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇక్కడ మీకు లర్నింగ్ స్కోప్ ఉంటుంది, కమ్యూనిటీస్ వాళ్ళతో జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు, ఆటోమేషన్లో ఇష్యూస్ ఏమైనా వస్తే కనుక ఇక్కడ మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే కనుక టెస్టింగ్లో ఎటువంటి ప్రాసెస్ అయితే జరుగుతుందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఈ వెబ్సైట్లో మీరు జాయిన్ అయ్యేసి క్లబ్లో జాయిన్ అయ్యేసి నేర్చుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎవరైతే సీరియస్గా టెస్టింగ్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో సో ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి. అండ్ మీకు కావాల్సిన సబ్జెక్ట్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీ ఈమెయిల్ త్రూ లాగిన్ అవ్వండి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఏంటంటే ట్రెండ్స్ ఏం నడుస్తున్నాయి టెస్టింగ్లో, ఏ టూల్స్ నడుస్తున్నాయి, ఏ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకునే ఛాన్సెస్ అయితే కనుక ఇక్కడ ఉంటుంది. అండ్ కొన్ని మీటప్స్కి అయితే కనుక ఫ్రీ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. సో అలాంటి వెబ్సైట్ సెమినార్స్ కావచ్చు, ఇవి అటెండ్ అవుతూ ఉంటే సో మీకు ఒక వన్ సైడ్ మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంటుంది, అదర్ సైడ్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకటే ప్లేస్లో మీరు చూసుకోవాలంటే కనుక ప్లీజ్ విజిట్ దిస్ వెబ్సైట్ మినిస్ట్రీ ఆఫ్ టెస్టింగ్. ఓకే, సో జనరల్గా మినిస్ట్రీ ఆఫ్ టెస్టింగ్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా పేజ్ వస్తుంది. ఇందులో మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్స్, వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉంటుందంటే ఇది మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి అవైలబుల్ ఉంది అండ్ ఫ్రీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది. బట్ ఫ్రీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఎవరైతే కనుక ప్రో వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి అదర్ యాక్సెసిబిలిటీస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వెల్కమ్ రాగానే మీకు ఏం చేస్తున్నా ఎంఓటీ మీటప్స్ జాన్ 2025. సో ఇది మీటప్స్ అండి, జాన్ 10 ఆల్రెడీ అయిపోయింది మీటప్. ఇక్కడ 21st Jan 2025 ట్యూస్డేలో ఉంది. అండ్ వీళ్ళు రిజిస్ట్రేషన్స్ అయితే పెట్టారు. సెకండ్ వచ్చి బెంగళూరులో వచ్చేసి మీటప్ వచ్చేసి 25th Jan 2025 అయితే కనుక వాళ్ళు మీటప్స్ ఇచ్చారు. సో క్వాలిటిక్స్ బెంగళూరు అండ్ 25th ఫ్రమ్ ప్రొవోకింగ్ సెషన్స్ టు హ్యావ్ అన్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్క్లూజివ్ swag giveaways. This event something for testers at every stage of their journey. In a city humming the techies, it is a perfect space to exchange ideas. సో ఇక్కడ మీరు జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు బెనిఫిట్ ఎలా వస్తుంది అని మీరు అడగచ్చు. ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి అంటే కంప్లీట్గా మీరు ఏదైతే టెస్టింగ్ నేర్చుకుంటున్నారో ఆ టెస్టింగ్లో ఇష్యూస్ వచ్చినప్పుడు ఎటువంటి సాల్వ్ చేయాలి, ఆ పాయింట్ అనేది మీకు అర్థం అవ్వనప్పుడు అవి ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళేసి మీరు అంటే రూట్ ఆఫ్ కాస్ అంటాం కదా, రూట్ ఆఫ్ కాస్ ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయాలి అనేది తెలుసుకోవడానికి ఇలాంటి మీటప్స్లో జాయిన్ అయినప్పుడల్లా కూడా మీకు సో కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్తో మీరు ఇంకా డిక్ చేసుకునేసి మీ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు ఇన్ టెస్టింగ్లో. అది మాన్యువల్ టెస్టింగ్ కావచ్చు, లేదంటే కనుక ఇంకొకటి ఆటోమేషన్ టెస్టింగ్ కావచ్చు. సో ఇక్కడ ఏంటి, ఇవన్నీ అన్ని కంట్రీస్లో కూడా ప్రాసెస్ అయితే కనుక ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఏ విధంగా మీటప్స్ ఇస్తున్నారు, యాడ్స్ ఏంటి, యాడ్ టు కలెక్షను, రిపోర్టు, షేరు, లైక్, బుక్ మార్క్. ఇప్పుడు ఈ ఈవెంట్స్ అన్నీ కూడా బెంగళూరులో ఉందని చెప్పారు అండ్ అదర్ కంట్రీస్లో ఉన్నాయి. మోర్ దాన్ ఈవెంట్స్, ఎవ్రీ ఆపర్చునిటీ టు ఎక్స్చేంజ్ ఇన్సైట్, న్యూ చాప్టర్, వాట్స్ బెటర్ వే టు బిగిన్ కమింగ్ టుగెదర్, గ్లోబల్ కమ్యూనిటీ టెస్టింగ్ పార్ట్. సో మీరు ఏంటంటే ఒక గ్లోబల్ కమ్యూనిటీ టెస్టింగ్ పార్ట్లో మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఏంటంటే ఒక ప్లేస్లో ఏంటంటే ఒక వర్క్ చేస్తున్నప్పుడు అది మనకి లిమిటెడ్ ఆప్షన్ ఉంటుంది, బట్ ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఏంటంటే అన్లిమిటెడ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. నేర్చుకోవడానికే కాదు, అప్డేట్ అవ్వడానికి కావచ్చు, ఇంకొకటి. సో ఈ విధంగా మీరు చూసుకుంటే కనుక ఇలాంటి మీటప్స్ అనేవి మీరు జాయిన్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఇక్కడ బెంగళూరులో ఉంది కదా,
ఇక్కడ ఇది ప్రైస్ ఉంటుందండి, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కనుక ఉండదు. బట్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కనుక ఏంటి అని చెప్పి అప్డేట్ అయితే ఏమి ఇవ్వలేదు ప్రజెంట్గా అయితే కనుక. సో సాటర్డే 25th January అయినా 4:30 PM to 7:30 PM అక్కడ అవైలబుల్ ఉంది. Ministry of Testing meetups in Bangalore, where seasoned professionals start meetups offers available inside network opportunities. 10 AM to 1 PM టైం అయితే ఉంది. ఓకే, ఆపోజిట్ ఈ లొకేషన్ ఎక్కడైతే కనుక ఈ లొకేషన్ పెట్టారో ఈ లొకేషన్లో వీళ్ళు ఏంటంటే మీటప్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఫర్ ఇన్సైట్ఫుల్ నెట్వర్క్ ప్రాసెస్. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అని కొట్టారనుకోండి, రిజిస్ట్రేషన్లో ఇక్కడ మీరు చూసుకుంటే సో ఓవరాల్గా వచ్చేసి 94 అటెండీస్ జాయిన్ అవుతున్నారు, 94 అటెండీస్ అవైలబుల్ ఉన్నారు. సో ఈ మీటప్ వచ్చేసి మీకు ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంది కాబట్టి మీరు అటెండ్ అవ్వచ్చు. బెంగళూరు ఎవరైతే కనుక టెస్టర్స్ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో ఈ మీటప్స్ వల్ల మీకు సో ఈ మీటప్స్కి అయితే కనుక మీరు వెళ్ళచ్చు. సో ఇక్కడ వాళ్ళు అజెండా ఏమి ఇచ్చారు అంటే కనుక బ్లూ ప్రింట్ ఫర్ బాట్స్, ది ఆర్ట్ అండ్ సైన్స్ బిల్డింగ్ టెస్టింగ్ ఏజెంట్స్ బై రాబిన్ గుప్తా. 11:30 AM AI in testing by Deva. Building and testing LLM apps with RAG live demonstration by Srinivasan, Shekhar and Sai Krishna. Post event networking, come to join on the field with the insightful information. So my dear Bengaluru people, this is a very good chance to you to meet a number of people who wants to be in different locations. మీరు ఈ పొజిషన్ ఇక్కడికి ఈ లొకేషన్స్కి వెళ్ళేసి మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు న్యూ స్కిల్స్ అయితే కనుక నేర్చుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 10 AM to 1 PM ఆల్మోస్ట్ మీకు 4 hours మంచి సెషన్ అయితే కనుక అవైలబుల్ ఉంటుంది అనమాట. సో మై డియర్ టెకీస్, యూ కెన్ జాయిన్ దేర్. అండ్ కమింగ్ టు ద పిక్చర్ అగైన్, సో ఇక్కడ మీరు చూసుకుంటే మీకు కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కావచ్చు, లేదు అంటే కనుక సర్టిఫికేషన్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఎవరైతే మాట్లాడారో సో వాళ్ళ టాక్స్ మీరు వినాలి అనుకుంటే కూడా సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. జనరల్గా ఏంటంటే కనుక సైన్అప్ మీరు చేసుకుంటే కనుక మీరు సైన్ ఇన్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1 hour జర్నీ. సో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, స్టెరోటైప్స్ ఏంటి, టెస్టింగ్ టైప్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. సో ఇదే ఇన్ఫర్మేషను మీరు లింక్డ్ఇన్లోకి వచ్చారనుకోండి, మినిస్ట్రీ ఆఫ్ టెస్టింగ్ అని ఉంటుంది. ఇది యాక్చువల్గా మీకు కంపెనీ అనమాట, గ్రూప్ కూడా ఉంటుంది యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ టెస్టింగ్. ఎస్, MOT. ఓకే, దిస్ ఈజ్ ద వన్. ఇందులో మీరు వెళ్ళారనుకోండి, మీరు మినిస్ట్రీ ఆఫ్ టెస్టింగ్ దాంట్లో జాయిన్ అవుతే వీళ్ళు ఎవ్రీ వీక్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ వచ్చేసి వాళ్ళ నావిగేషన్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, అండ్ అప్డేట్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే కనుక షేర్ చేస్తూ ఉంటారు అనమాట. టెస్టింగ్ పార్ట్లో కావచ్చు అండ్ అదర్ స్టఫ్ ఏవైతే క్వాంటిటీ QAలో కంప్లీట్ మాన్యువల్ కావచ్చు, ఆటోమేషన్ కావచ్చు, వాటి వల్ల మీకు వచ్చే నాలెడ్జ్ అండ్ గెయినింగ్ వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్లో మీరు ఎదగడానికి ఈజీగా ఉంటుంది. సో నా దగ్గర ఈ సబ్జెక్ట్ లేదు, నా దగ్గర అసలు స్కోపే లేదు, సోర్స్ లేదు అనుకున్న వాళ్ళకి ఈవెన్ లింక్డ్ఇన్ కావచ్చు, లేదు అంటే కనుక ఈ వెబ్సైట్ కావచ్చు, మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఇలాంటివి దానిలో మీరు జాయిన్ అవ్వడం వల్ల ఒక స్కిల్ నేర్చుకుంటారు అండ్ ఎదగడానికి స్కోప్ ఇస్తారు, అండ్ అట్ ది సేమ్ టైం జాబ్స్కి రెఫరెన్సెస్ అయితే కనుక వీళ్ళు ఇస్తారండి. సో అది కూడా నేను చెప్తున్నాను. ఓకే, మీరు ఎప్పుడైతే కమ్యూనిటీలో మెంబర్స్తో జాయిన్ అవుతారో
ఆ కమ్యూనిటీ మెంబర్స్ జాయిన్ అయినప్పుడు అప్డేట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ అప్డేట్స్లో కూడా మీరు ఇన్వాల్వ్మెంట్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ చూసారనుకోండి, స్టార్ట్ ద కోర్స్, ఇంట్రొడక్షన్ టు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్. సో ఇక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే కనుక నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి నా దగ్గర రిజిస్ట్రేషన్ నేను చేసుకోలేదు కాబట్టి నేను జాయిన్ అవ్వట్లేదు. ఓకే, ఇది గుడ్ మీకైతే కనుక మంచి ఆప్షన్ ఉంది. సో జాయిన్ అవ్వండి, నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది అండ్ ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్లో జాయిన్ అవ్వండి అండ్ నేర్చుకునే సూచనలు మీకు చాలా ఎక్కువ ఉంటుంది. చూసారుగా ఇవన్నీ పాడ్కాస్ట్ అనమాట. వీళ్ళవి ఎవ్రీ వీక్ మనం వీళ్ళకి పాడ్కాస్ట్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఎవ్రీ వీక్ పాడ్కాస్ట్ నడుస్తుంటూ ఉంటాయి. సో మీటప్స్ ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీరు జాయిన్ అవ్వండి అండ్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ తీసుకునేసి అండ్ అట్ ది సేమ్ టైం వర్క్ అయితే నేర్చుకోవాలండి. ఎవరైనా సరే వర్క్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనం కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నేర్చుకోవాలి. ఫ్రీ రీసోర్సెస్ మనకు దొరకడమే కష్టము, బట్ ఇక్కడ మనకి ఏంటంటే కానీ ఫ్రీ రీసోర్సెస్ ఉన్నాయి అండ్ నేర్చుకునే స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి జస్ట్ ఇన్వాల్వ్. అండ్ మీరు ఒకవేళ క్లబ్లోకి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, నేను అది కూడా చెప్తాను మీకు. సో ఈ క్లబ్స్ అనేసి కంప్లీట్గా మీకు ఒక డౌట్స్ ఉన్నాయండి. డౌట్స్ ఉన్నప్పుడు మీరు ఆ కేటగిరీ రిలేటెడ్ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ మెంబర్గా ఉంటే కనుక మీరు డౌట్ అనేది మీరు ఇక్కడ పోస్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ రెస్పాన్సెస్ కూడా ఇస్తారు. వాట్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ ఎ టెస్ట్. సో ఇక్కడ మీకు చూసారు కదా, ఆ డెఫినేషన్ ఆఫ్ ద టెస్ట్కి చాలామంది మీకు ఏంటంటే కనుక టెస్ట్ అంటే ఏంటి, అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా మాట్లాడాలి అండ్ ఏమేమి జరుగుతాయి అని చెప్పేసి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూసారంటే కనుక మీకు మెటీరియలే ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే 16 pages ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇలాంటివి కూడా మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆప్షన్స్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇదంతా క్లబ్ అనమాట. అండ్ మీరు జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు సో కోర్సెస్ కావచ్చు, ఇక్కడ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు వీళ్ళ ఏవైతే ఏమంటారు ఈవెంట్స్ జరుగుతుంటాయో ఆ టైంలో మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ నేర్చుకోవచ్చు. స్కోప్ అనేది కూడా ఉంటుంది అండ్ ఇన్స్టెంట్ లెర్నింగ్ ఉంటుంది అండ్ రెగ్యులర్గా మీరు అప్డేట్ అవుతూ ఉండొచ్చు అనమాట. సో మై డియర్ టెస్టర్స్, దిస్ ఈస్ వన్ బెస్ట్ సైట్ విచ్ ఐఎమ్ గెటింగ్ త్రూ ఫ్రమ్ అదర్ సోర్స్ అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే కనుక నాకు వేరే సోర్స్ నుంచి నేను ఈవెంట్స్ కొన్ని అటెండ్ అవ్వడం వల్ల నాకు రెగ్యులర్గా వీళ్ళ యొక్క పాడ్కాస్ట్ ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి. అవి చూడడం వల్ల నాకు ఒకటి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందనమాట. సో అది మీ ముందుకు తీసుకొని వస్తున్నాను మై డియర్ టెస్టర్స్. అది ఫ్రెషర్స్ కావచ్చు లేదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న టెస్టర్స్ కావచ్చు, ఇదర్ మాన్యువల్ ఆటోమేషన్ ఎవరైనా కావచ్చు. సో ఇక్కడ సోర్స్ అయితే కనుక స్పెసిఫిక్ అని నేను చెప్పట్లేదు. ఎవరైనా సరే మీరు మీ నాలెడ్జ్ని ఇంకా గెయిన్ చేసుకునేసి డెవలప్ చేసుకోవాలి అండ్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సైట్. సో ఆల్ ది బెస్ట్ మై డియర్స్. ఈ ఇన్ఫర్మేషన్, ఈ కంటెంట్ మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వాళ్ళకు కూడా చెప్పండి ఇలాంటివి ఒక వెబ్సైట్ ఉంది, దీంట్లో మనం జాయిన్ అవ్వడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి. వాళ్ళకు కూడా లెర్నింగ్ స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ప్రొఫెషనల్స్తో మీరు ముందుకెళ్ళినప్పుడు మీ జాబ్స్ పర్పస్ పరంగా కావచ్చు లేదంటే జాబ్ రెఫరెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఇంటరాక్టింగ్ చేసుకుంటూ అదర్ కంట్రీస్ కూడా వెళ్ళే ఛాన్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.